నమస్తే అండి. నా పేరు భరత్. సో ఈరోజు మీకు సన్ ఎడ్జీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బిజినెస్ ఏంటి, మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఓకే అండి. సన్ ఎడ్జీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఒక తక్కువ టైంలోనే ఒక మంచి ఎర్నర్గా మారొచ్చు, మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మీరు ఏదైనా ఒక బిజినెస్ లేదంటే జాబో చేస్తూ కూడా ఇది బిజినెస్ స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. అలాంటి అవకాశాలు మనకు సన్ ఎడ్జీ కంపెనీ అనేది కల్పిస్తుంది. సో అయితే ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, మన దగ్గర మన కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ అండి. ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ను మనకు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాలంలో ఆర్గాన్ వైపు ఎక్కువగా జనాలు మగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది కంపెనీలు జరుగుతున్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో వీటన్నిటిలో మనం కూడా ఒక భాగస్వామ్యాన్ని తీసుకొని మనం కూడా ఒక ముందడుగు వేసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని అనేది పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఈ ఎక్కడ ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకున్నట్టయితే, మనకు నిత్యం ఉపయోగపడే ఉదయం లేచినప్పటి నుంచి ఏదైతే ఉపయోగపడుతుందో రాత్రి పడుకునేంత వరకు ఉపయోగపడే వస్తువులు మన దగ్గర ఉన్నాయి. అలా చూసుకున్నట్లయితే పేస్టు, బ్రష్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇంకా ఆయుర్వేదిక్ అండ్ ఎన్నో రకాల ఉత్పత్తులు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర సాల్ట్, మసాలా ఇవన్నీ కూడా నిత్యం ఉపయోగపడే వస్తువులు అండి. సో ఇక్కడ మంచి టర్న్ ఓవర్ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. అలాగే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ లెక్క అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఈ బిజినెస్ ఎంతతో స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయని మనం చూసుకున్నట్టయితే, మీరు ఇక్కడ ఒక హోమ్ షాప్ అనేది పెట్టుకోవడం ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళకి ప్రోడక్ట్స్ అందిస్తూ, వారికి మంచి ప్రోడక్ట్స్ అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మంచి ప్రోడక్ట్స్ అందిస్తూ మీరు కూడా మంచి ఆదాయాన్ని పొందే ఒక అద్భుతమైన అవకాశం అండి. కేవలం మన ప్రోడక్ట్స్ గురించి 1-2 సార్లు వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని నుంచి మీకు వచ్చే ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుందండి. సో మన కంపెనీలో హోమ్ షాపీ అనేది ఒక ప్రత్యేకమైన బిజినెస్ ఫార్ములా అండి. రియల్గా హోమ్ షాపీ అనేది హోమ్ షాపీ ద్వారా మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 25,000 పీవీతో స్టార్ట్ చేయాలండి బిజినెస్. హోమ్ షాపీ అనేది 25,000 పీవీ. 25,000 పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటారు. ఇందులోనే మనకు పాయింట్ వాల్యూ అనేది మనకు చూపడం జరుగుతుంది. అయితే దీనికి అయ్యే అమౌంట్ వచ్చేసి 45,000 నుండి 60,000 అవుతుందండి. సో ఎందుకు 45,000 నుంచి 60,000 అంటే, మీరు తీసుకునే ప్రోడక్ట్ యొక్క వాల్యూ బట్టి ఆ విధంగా అనేది రావడం జరుగుతుంది. అయితే దీనికి అంతా టోటల్ కలిపి పీవీ అనేది 25,000 పీవీ అనేది రావడం జరుగుతుంది. ఈ 25,000 పీవీ ఎప్పుడైతే మనం చేసుకుంటామో దానికి మన కంపెనీ అనేది హోమ్ షాపీకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందండి. అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో మన హోమ్ షాప్ అనేది మన ఇంట్లో కానీ లేదంటే ఏదైనా చిన్న షటర్ ఉన్నా బయట కానీ మనము హోమ్ షాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు ప్రాఫిట్స్ ఏంటి, మనం ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 45 నుంచి 60,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ 60,000 మీద మనకు రీటైల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 12,000 ఉంటుందండి. అంటే 20% మనకు మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 12,000 ఉంటుందండి. అలాగే మనకు ఇక్కడ బిజినెస్ 25,000 పీవీతో మన బిజినెస్ స్టార్ట్ చేసినందుకు మనకు కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఒక 10,000 ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ 25,000 పీవీ మీద మనకు ఒక పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుందండి. 6% అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. అలా క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి ఇది అకౌంట్కి వస్తుందండి. 2,250 రూపాయలు అనేది మనకు అకౌంట్కు రావడం జరుగుతుంది. సో చూడండి ఇన్ని ప్రాఫిట్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడైనా సరే బయట ఒక ఇలా ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్లో ఈ విధంగా మనం ఒక 60,000 ఇన్వెస్ట్మెంట్ మీద ఇంత ప్రాఫిట్ అనేది మీకు ఉండదండి.
ఎందుకంటే కేవలం ఎంఆర్పి మీద మాత్రమే అక్కడ బిజినెస్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ ఎంఆర్పి మీద అంటే 20% మొత్తం టోటల్గా మార్జిన్ పెట్టుకుంటే మీకు వచ్చేది 12,000 రూపాయలు అండి. సో ఇక్కడ ఆ 12,000తో పాటు 10,000 మళ్ళీ 2,500 దగ్గర అంటే 12,500 రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే మనం అందించే ప్రోడక్ట్ మీరు ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్లో చేసుకుంటే 60,000తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది కుదరదండి. ఎందుకంటే అక్కడ లక్షలు పెట్టి బిజినెస్ పెద్ద పెద్ద షాప్స్ పెట్టి మార్కెటింగ్ చేస్తుంటారు. సో అలాంటి కాంపిటీషన్ తట్టుకోవడం కూడా కొద్దిపాటు కష్టం అనేది అవుతుంది. అయితే ఇక్కడ మన దగ్గరే దొరుకుతుంది కాబట్టి ప్రోడక్ట్ మనము ఒక్కసారి వాళ్ళు నచ్చితే ప్రోడక్ట్ మళ్ళీ వచ్చి మన దగ్గరకే కొంటారు కాబట్టి ఈరోజు మన బిజినెస్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దానికి ఒక హోమ్ షాప్ అనేది ఒక కేంద్రంగా అక్కడ ఉండడం ద్వారా వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి కొనడం అనేది జరుగుతుంది. సో అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది కదండి. ఎప్పుడైతే ఈ 60,000 బిజినెస్ మీద ఈ ప్రాఫిట్ వచ్చిందో మీకు కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు. 60,000 కాదు, నెలకు 1,20,000 2 లక్షలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రాఫిట్ మరింత పెరుగుతూ వస్తుంది. నెలకు 50 నుండి 60,000 సంపాదించే అవకాశం కూడా మీకు వస్తుందండి ఈ హోమ్ షాప్ ద్వారా. సో ఎందుకంటే ఎక్కువ కస్టమర్లు మీకు నాణ్యమైన ప్రోడక్ట్లు మనకు ఆర్గానిక్ లో ఉంటుంది కాబట్టి, ఇంకోటి రీజనబుల్ బయట దొరికే దాంతో సమానంగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా మీకు ఈ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మీ ఇక్కడ ఆదాయం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఓకే అండి, ఇక్కడ 50,000 నుంచి 60,000 70,000 అట్లా కూడా సంపాదించుకునే వాళ్ళు కూడా మన కంపెనీలో ఎంతో మంది ఉన్నారు. ఇది యాక్టివ్ ఇన్కమ్ అండి, అంటే మీరు షాప్ పెట్టి చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది ఇది. అయితే దీన్ని మరింత నెట్వర్క్ మార్కెటింగ్ కూడా తీసుకుపోవడానికి కూడా మన కంపెనీ అవకాశం ఇస్తుంది. సో ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు, మీకు ఒక మంచి కస్టమర్ బేసిక్ ఏర్పడింది, మంచి టర్న్ ఓవర్ వస్తుంది. అయితే మీ బిజినెస్ మరింత పెంచుకోవడానికి ఎవరైతే మీ చుట్టుపక్కల ఊళ్ళల్లో లేదా మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళకు మీరు మీ ప్రోడక్ట్ ఎలాగో వాళ్ళకు అందించలేరు, దూరం అవుతుంది, కానీ వాళ్ళు వచ్చి తీసుకోపోలేరు. కాబట్టి అక్కడే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మీకు కంపెనీ అవకాశం ఇస్తుంది. ఎలా అని మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తిని మాట్లాడి ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని నాకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నాకు ఫస్ట్ స్టార్ట్ అయిన కస్టమర్లు కన్నా ఎక్కువ పెరిగారు, ఇక్కడ బిజినెస్ ప్రోడక్ట్ బాగుండడం ద్వారా నాణ్యమైన ప్రోడక్ట్ అందించడం ద్వారా అనేసి మీరు వాళ్ళకు చెప్పి అక్కడ ఏదైతే మీ ఊరు పక్కనో లేదంటే ఇంకొక ఊరు ఏదో ఎక్కడో చోట ఇంకొకటి హోమ్ షాప్ అనేది స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ తీసుకురావచ్చు. ఏంటి సార్ వాళ్ళు ఎవరో బిజినెస్ చేసుకుంటే మనకు ఎట్లా వస్తుంది ప్రాఫిట్ అని మీరు అనుకోవచ్చు. అయితే మన కంపెనీ అనేది ఎవరైతే ఎంత బిజినెస్ చేసినా పీవీ అనేది ఇస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే 25,000 పీవీ మీకు ఎట్లయితే ఇచ్చిందో వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 25,000 పీవీ వస్తుంది. ఆ 25,000 పీవీని మీకు క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో అయితే ఈ 25,000 పీవీ అనేది మీకు క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఈ 25,000 పీవీ నుండి మీకు ఇన్కమ్ వస్తుంది. 25,000 పీవీ నుండి మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ మీరేం బిజినెస్ చేయలేదు, పెట్టుబడి ఏం పెట్టలేదు, వాళ్ళు ఎవరో పెట్టుబడి పెట్టినారు, కేవలం మీరు చెప్పడం ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు పొందుతున్నందుకు మీకు ఇక్కడ 25,000 పీవీ అనేది వచ్చింది. ఆ 25,000 పీవీ నుంచి మీరు ఎంత పర్సెంటేజ్లో ఉన్నారు, ఏ పొజిషన్ ఉన్నారు దాన్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, దీన్ని ఫ్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలా మీరు మీకు తెలిసిన వ్యక్తులను ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయించి ఇలా 25,000 పీవీతో మీకు హోమ్ షాప్ ఓపెన్ చేయించడం ద్వారా ఆ బిజినెస్ టర్న్ ఓవర్ అంతా కూడా మీకు పీవీ రూపంలో యాడ్ చేసి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేసింది కేవలము ఒక 60,000 బిజినెస్తోనే మీరు స్టార్ట్ చేసింది. అయితే మీ యొక్క సర్కిల్ అనేది టోటల్గా ఇలా హోమ్ షాపులు ఏర్పాటు చేయడం ద్వారా బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్ అంతా కూడా మీకు అకౌంట్కి వస్తుందండి, డైరెక్ట్గా నేరుగా అకౌంట్కి వస్తుంది. ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా ఒక మంచి టర్న్ ఓవర్ అనేది వస్తుంది. ఆ టర్న్ ఓవర్ నుంచి మీకు నెలకు మీరు 1,00,000 2 లక్షలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కంపెనీలో 2 years బ్యాక్ ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్లో ఉన్నారు. అలాగే 30 లక్షలు 15 లక్షలు 40 లక్షలు 45 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా మన కంపెనీలో ఉన్నారు. సో వీరందరినీ మీరు చూడాలి,
వీళ్ళందరితో ఒకసారి మాట్లాడాలి, లేదంటే ఇలా ఈ బిజినెస్ చేయాలి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్కు మీరు కాల్ చేసి ఈ బిజినెస్ యొక్క వివరాలు మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు అండి. అయితే ఎవరెవరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అంటే, ఎవరైతే ఖాళీగా హౌస్ వైఫ్స్ ఉంటారో, లేదంటే ఏ జాబ్ రాక నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ఈ యొక్క గ్రోత్ అనేది మీరు పొందొచ్చు. సో అలాగే మీరు ఇక్కడ ఒక విషయం గమనించవచ్చండి. ఎందుకంటే ఎంతోమంది చదివి ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక బిజినెస్ చేసి డెవలప్ కావాలనుకునే వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది రియల్గా. ఎందుకంటే మనము చదువు అనేది ఒకటో తరగతిలో చేరినప్పటి నుంచి దగ్గర అంటే మనకు 5 సంవత్సరాల్లో చేరుతాము. 25 సంవత్సరాల వరకు చదివి ఉద్యోగం రాకపోతే చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు అంతకు మించిన అవకాశం ఏదైనా వచ్చింది అంటే దాన్ని ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఆ యొక్క అవకాశమే నేను సనెర్జీ కంపెనీ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఒక జీవిత మామూలుగా ఏది ఒక ఉద్యోగం వస్తే నెలకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఎందుకంటే అది చాలా పెద్ద ఉద్యోగం అయి ఉండాలి. అయితే ఇక్కడ మీరు అతి చిన్న ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక మంచి టర్నోవర్ను మీరు ఒక టర్నోవర్ను తీసుకొచ్చి ఒక మంచి ఇన్కమ్ అనేది పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. ఇది మీ ఓన్ బిజినెస్ అవుతుంది. ఎందుకు ఓన్ అవుతుందంటే కంపెనీ కేవలం మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. మీకు అందుబాటులో స్టోర్స్ ఉంచుతుంది. ఆ స్టోర్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన అవసరం లేదు, జిఎస్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. అయితే ఈరోజు ఆ బిజినెస్ మీరు చేయడం ద్వారా ఒక మంచి ఎర్నర్గా బిజినెస్ మ్యాన్గా మారి 10 మందికి మంచి చేసే ఒక అద్భుతమైన అవకాశం అని ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇదండి ఓమ్ షాప్ యొక్క బిజినెస్ ప్లాను. అయితే ఓమ్ షాప్ అయినా ఇంకా ఏమన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చేయాలా అని అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఉందండి. కాకపోతే ఇంత ప్రాఫిట్ అనేది మనకు ఒక ఓమ్ షాప్లో ఎక్కువగా ఉంది మనకు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ప్రోడక్ట్ జనాలకు అందుబాటులో ఉంటుందో అప్పుడే ఒక మంచి బిజినెస్ జరుగుతుంది. దానికోసమే ఓమ్ షాప్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది కంపెనీ. దాని ద్వారా ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ అందిస్తూ వాళ్ళలో మంచి పేరు పొందుతూ అలా ముందుకెళ్ళే మార్గంలోనే మనకు ఒక మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ అవకాశాన్ని నేను తెలియజేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మీరు ఎవరికన్నా ఈ బిజినెస్ తీసుకోవాలి, ఈ బిజినెస్ గురించి ఇంకా మాకు నాలెడ్జ్ కావాలి అంటే మీరు ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. ఒకసారి నా నెంబర్ కూడా మీకు తెలియజేస్తానండి, 8555 881029. ఓకే అండి, థ్యాంక్ యూ.